ఈ మైనర్ సాకి పట్టుకున్నాను. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. పాటల సీట్లు అందని వారు చేతులు ఎత్తండి. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. నా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలలో మనిషిగా పుట్టిన సర్పనయ్యా. పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. క్రీస్తు దాసుగా నేను పెట్టి పిలిచావులే. ప్రభువా కాచిటివి ఇంతకాలం, కాచిటివి ఇంతకాలం, కాచిటివి ఇంతకాలం యేసయ్యా, కాచిటివి ఇంతకాలం. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. టైం లేదు, అందుకనే సగం పాటు తెలిసాను. అది ఇర్మియా 17:7 ఒక్క మాట చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్కవారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రం నా మోకం చూస్తుండండి, ఎంత తెల్లగా ఉన్నానో. ఇర్మియా 17:7. చాలమ్మ గారు నాతో అందరూ చెప్పండి, యెహోవాను. నోటితో చెప్పండి, నోటితో. యెహోవాను, యేసు ప్రభుని నమ్ముకున్నవారు ధన్యులు. అత్తను నమ్మి కొందరు పాడయ్యారు, కోడలు నమ్మి కొందరు పాడయ్యారు, భర్త నమ్మి కొందరు పాడయ్యారు, ప్రియుడు ప్రియురాలు నమ్ముకుని ఆలు పాడైపోయారు, ధనము నమ్ముకున్నోడు పాడయ్యాడు, కులం నమ్ముకున్నోడు కూడలేక చచ్చాడు, మతాలు నమ్ముకున్న మతలేక పారిపోయారు. కానీ భూమి ఆకాశము సముద్రం అందులో సర్వాన్ని కలిగించిన ఆదిదేవుడు మహాదేవుడైన యేసు క్రీస్తు ప్రభు నమ్మి పాడైపోయానని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడో లేడు. నేను ఇది కొట్టినప్పుడు చప్పట్లు కొట్టండి, ఆగండి. నేను యేసు ప్రభు నమ్ముకొని ఎంత బాగుపడ్డానో ముఖ్యమైన ఘట్టాలు చెప్తే తర్వాత వెనకొన్న కొండవీటి బాబురావు గారికి సమయిద్దాం. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరే తెలంగాణ. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్
4 రాష్ట్రాల అడవిలో ఉన్న అతి భయంకరమైన అడవి ప్రాంతాలు. ఈ 18 రకాల అడవి మనుషులు, 18 రకాల అడవి మనుషులకి ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు. ఎవరో కొంతమంది చెప్పిన మాటలు నమ్మి ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని మీ అడవి దేవుళ్ళకి బలిస్తే అడవి దేవుళ్ళు చల్లగా కాపాడతారని ఒక మూర్ఖపు నమ్మకాన్ని అక్కడ వాళ్ళు కలిగించారు. అది విన్న మా కుల పెద్దలు, మా అడవి పెద్దలు ఇది చాలా బాగుందని మూర్ఖంగా నమ్మి ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అడవి దేవతలుగా బలిచ్చేవారు. అలా ఆచారం సాగుతుండగా ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల, మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే 7 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అడవి దేవతల దగ్గర ఉన్నటువంటి మాంత్రికులకు అప్పచెప్పేవారు. ఆ మాంత్రికులు ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఒక చెక్క మీద బొక్కబొరలుగా పొడుగబెట్టేవారు. ఒక మాంత్రికుడు వచ్చి వాడి బలమైన పాదంతో ఆ పసిబిడ్డ లెక్క నడు మీద కాలేసి గట్టిగా తొక్కేసేవారు. ఆ పిల్లలు ఏడిసేవారు. జలపన వాతం గురై కరిపించకండి వాతం గురయ్యా, అయ్య మమ్మల్ని సంపొద్దని భాషలో ఏడిసిన విడిచిపెట్టేవారు కాదు. ఇంకొక మంత్రుడు వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిబిడ్డలకు 2 పాదాలను గట్టిగా కట్టి ఒక చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటాడు. ఇంకొక మంత్రుడు వచ్చి పెద్ద కత్తి తెచ్చి చిన్ని పిల్లల యొక్క మెడ మీద పెట్టి బలంగా నరగ్గానే ఒక్క క్షణంలో మెడ కట్టేయి ఆ తలక ఎగిరి అడవి దేవుడనబడిన ఆ చెట్ల దగ్గర పడిపోద్ది. పిల్లల నడు మీద కాలు తీసేసి ఆ తాడుని బలంగా లాగుతుంటే చిన్నారి పిల్లల యొక్క 2 పాదాలు పైకి లేచి తలకాయ ముండం, ఈ తలకలేని ముండం గజగజ కొట్టుకుంటుంది. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది. మనం జంతువుల మెడలు కోసులేసి అలా కొట్టుకుంటారు, పసిబిడ్డలేక శరీరాలు కొట్టుకుంటాయి. ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు డ్యాన్స్ చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా మా అడవిదేవుడు ఎంత గొప్పోడు, మా పిల్లల్ని బలి తీసుకున్నాడని సంతోషంగా ఆ స్థలానికి వస్తారు. అప్పటికి ఆ పిల్లల శరీరాలు పైకి వెళ్ళిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న రక్తాన్ని కన్న తల్లిదండ్రులే ఆనందంగా తమ కన్న బిడ్డల రక్తాన్ని దోసులతో పట్టుకొని మోకానికి రాసుకుంటారు. కొందరైతే తమ కన్న బిడ్డల రక్తాన్ని త్రాగేసి కురుండెళ్ళిపోతుంటారు. అట్టి ఘోరమైన, మహాఘోరమైన, క్రూరమైన ఆ జాతుల నుంచి యేసయ్య మమ్మల్ని రక్షించాడు. ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం, నాకు 3 అన్నలు, 2 అక్కలు, నేను లాస్టోని. నేను పుట్టక ముందు మా అమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దన్నని అట్టాగే అడవి దేవుడికి బలి చేశారంట. చూసారా, మా అమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకుని బలి చేశారు. ఇంకా నయ్యం, నేను ముందు పట్ల నన్ను చూడాలి, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేనే ముందు పుట్టుంటే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. చివరి కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా 40 సంవత్సరాలు మన భారతదేశంలో లక్షల కోట్ల మంది ప్రభు దగ్గర రప్పిస్తూ ఈ 2024 సంవత్సరం ఈ మార్చి నెల ఏ తారీఖుది 8వ తారీఖు రాత్రి ఈ మహాపట్నమైన హైదరాబాదులో మేరమ్మ గారి సంఘంలో మీ ముందు సజీవ సాక్షిగా నిలబడి సజీవుడిగా నా ప్రభు గురించి చెప్పే భాగ్యం దేవుడిచ్చాడు. ఇక నాకు 2 అక్కలు, నేను లాస్టోని. మా అమ్మ కడుపులో ఉన్నాను. మా అమ్మ అడుగు మనిషి, ఆడ కూతులకు చెప్పుకోలేని చిన్న జబ్బుతో మా అమ్మ బాధపడుతున్న ఆ రోజుల్లో మా అడవులోకి అమ్మగారు లాంటి 20 మంది పాస్టర్లు మా అడవులోకి వచ్చి యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు అనబడిన ఎవడు కూడా చిన్న పిల్లల్ని బలి తీసుకోడు. మీ పిల్లలు, మీరు అడవి మనుషులు, మీరు మనుషులే, మీ పిల్లల్ని మంచిగా ఉంచండి అని మంచి మాటలు చెప్తున్నారు. యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. యేసయ్య సువార్త అనండి, మంచిదా చెడ్డదా? యేసయ్య అనండి. యేసయ్య మంచోడు చెడ్డోడా? మంచోళ్ళకి, మంచి చెప్పే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి రోజులు ఉన్నాయా? నోటితో చెప్పండి. ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపల ముంచే వాళ్ళకి వాళ్ళకు రోజులు ఉన్నాయి, కానీ మంచోళ్ళకి రోజులు ఉన్నాయా? దేవుని సువార్త అక్కడికి వెళ్తుంటే వాళ్ళకి అర్థం కాక ఎవడో కొంతమంది చెప్పిన మాటలు విని ఆ వచ్చిన పాస్టర్ని కొట్టేశారు. ఒక రోజున 4 వ్యక్తులు నా కన్న తల్లి ముందే ఒక పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, అయ్యగారిని, అమ్మగారిని బాగా కొట్టి కత్తులు తీసుకొచ్చి
వాళ్ళ గొంతులు కోసేశారు. ఆ నలుగురు వ్యక్తులు ఆ అమ్మగారిని అయ్యగారిని కొట్టి గొంతులు కోసిన ఎవరో కాదు, నా కన్న తల్లి సొంత అన్నలు తమ్ముళ్ళు, నా మేనమావలు. మమ్మల్ని అడుగుతుంది, వాతిని జలతుంగురో మసి మంకణ దేపి కరినొతుకురే వాతింగురో, వీళ్ళేం తప్పు చేశారని, మన సమాజానికి, మన కుటుంబాలకి, మన జాతికి ఏం ద్రోహం చేశారని అంత ఘోరంగా కొట్టి వాళ్ళ గొంతులు ఎందుకు కోశారంటే మన దేవుణ్ణి కాకుండా వీళ్ళేదో పరాయి దేవుణ్ణి ప్రకటిస్తున్నారని చెప్పి వెళ్ళిపోయారు. నా తల్లి అడుగు మనిషి అయినా, చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, పరాయి దేవుడు పరాయి మతం కాకుండా మానవత్వం ఆలోచించి ఈ అబ్బాయి అమ్మాయిని కోసేశారు. ఏదైనా సహాయం చేద్దామని అయ్యగారు అమ్మగారి దగ్గరికి మా అమ్మ చూస్తూ ఉంది. కొనూపురుతున్న పాస్టమ్మ గారు నా కన్న తల్లి వైపు చూస్తూ ప్రాణం పోయే ఒక్క క్షణముందైనా ఈ అడుగు మనిషికి యేసే గురించి చెప్పాలని మా అమ్మని పిలుస్తున్నారు. నిజమైన దేవుని సేవకుడు, నిజమైన దేవుని సేవకుడు ప్రాణం పోయే క్షణం ముందు యేసయ్య వాక్యం చెప్పి చచ్చిపోతాడు. చేతులు ఉంటేనే కొట్టండి. దేవునికి స్తోత్రం. ఆ పాస్టమ్మ గారు మా అమ్మని పిలిచి మస్కోట వర్రా జాంచగా, అమ్మ యేసయ్య నమ్మకు, గొప్ప దేవుడు, చిన్నపిల్లల బలివ్వకూడదమ్మా అని యేసయ్య సువార్త చెప్తున్నారు. యేసయ్య సువార్త చెప్తుంటే మా అమ్మకు అర్థం కాక, అయ్యా మీరు ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు, నిజంగా మీ దేవుడు గొప్పనందుకు మామూలు కొట్టేశారు, మీ గొంతులు కోసేశారు, మీరు చచ్చిపోతే కూడా మీ దేవుడు గొప్ప అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందే కొట్టబడి గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు ఇప్పుడే బ్రతికిస్తే ఇప్పుడే మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. యేసయ్య చేతులు రక్తము ఆ పాస్టర్ మీద పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పడి లెగిసి నిలబడి మా అమ్మకు యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారు. నా తల్లికున్న జబ్బంతా తొలగిపోయింది. వెంటనే నా తల్లి నిజమైన దేవుడు యేసు ప్రభని, నా తల్లి యేసు నమ్మి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. 3,50,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో తొలిసారిగా యేసు నమ్మి బాప్తిస్మం పొందిన మొట్ట క్రైస్తురాలు నా కన్న తల్లి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జాతిలో ఒక్కడి ప్రభు నమ్ముకున్నావా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఈ వీడియో ద్వారా, ఈ లైవ్ ద్వారా వింటున్న నీవు నమ్ముకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు కులం తక్కువడు కాదు, కులహీనుడు కాదు, బలహీనుడు కాదు, ఎందుకు చేత కానివాడు కాదు. ఈ భూమి, ఆకాశము, సముద్రం అందులో సర్వను కలిగించిన ఆది దేవుడు, మహాదేవుడు, సృష్టికర్త, ప్రపంచానికి ఒక్క దేవుడు, పరలోక రాజ్యం ఇచ్చే ఒక్క దేవుడు నా యేసుక్రీస్తు ప్రభు. నా తల్లి యేసు ప్రభు నమ్ముకొని ఆనందిస్తుంటే అది అర్థంగా నా తండ్రి మా బంధువులు మా అమ్మను పట్టుకొని బాగా కొట్టేసి, కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు మా అమ్మను పట్టుకొని అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లికి చేతులు కాళ్ళ గోర్లు తీసేసి, ఎందుకు ఆ దేవుని నమ్ముకున్నామని బాగా కొడతాం ప్రారంభించారు. నా తల్లి ప్రాణం ఎంత అల్లాడిపోయిందో, ప్రభువా నేను చనిపోతున్నాను, ఒక రోగిగా, ఎబిసారిగా, మోసగతిగా నేను చావట్లేదు, నిన్ను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకెంత చక్కని సావు ఇచ్చావు. నా సావు నా జాతి మీదకి, నా అడవి జాతి మీదకి శాపం తేవద్దు. నన్ను కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళని రక్షించు, వాళ్ళకి రక్షణ కలిగించు. నా కడుపులో ఉన్నది ఆడపిల్లైనా మగపిల్లైనా అజ్ఞానం అడుగులో పుడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రంలాగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగా మా అమ్మ నా కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ, వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిత్య బాధ అనిపించి ఆ బాధలో నన్ను ప్రసవించి కని నెత్తురు గుడ్డుగా ఉన్న నన్ను తన కళ్ళారు చూసుకొని గుండ్లు కత్తుకొని, యేసయ్యా ఈ బిడ్డ నీ సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది. నా తల్లి ఎలాగుంటుందో నాకు తెలియదు, కన్న తల్లి లాలిపాట జోలపాట నాకు తెలియదు. మీలాగా మీ అమ్మ నా యొక్క అదృష్టం పెరగలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ కార్యక్రమం జరిగించి ఆ పసిగుడ్డుగా ఉన్నటువంటి నన్ను నా తండ్రి, మా బంధువులు నన్ను ఒక జంతువుగా మారుస్తున్నారు. పట్టణాల్లో, నగరాల్లో ఉన్న తాగుబోతులు, తిరుగుబోతులు, రబడీలు, గోండాలు, స్మగ్లర్లు, దొంగలు మా అడవిలో ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో ఉన్నటువంటి మా యొక్క అక్కల్ని, చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసి రోజులై మా కుల పెద్దలు వెళ్ళి అడవిలో పుట్టి అడవిలో చచ్చే గిరిజనులం, అడవి బిడ్డలం,
మీరు ఎక్కడో బాగా చదువుకున్నవారు మీరు వచ్చి మా పిల్లల్ని చంపుతున్నారు ఎందుకని అడిగినందుకు వాళ్ళ దగ్గర తుపాకులు బాంబులతో మా వాళ్ళని బెదిరించి అవసరం చంపేసేవారు. అలాంటి రోజుల్లో నేను అడవిలో పుట్టాను. అప్పుడు నా తండ్రి ఆంభూతం కన్నా ఇడిగో నా కొడుకు మీసాల గొరప్ప వీడిని ఒక భయంకరమైన విషప జంతువుగా మార్చి మా ఆడవాళ్ళని అడవిలో ఉన్న ఆడవాళ్ళని చంపేవాళ్ళని చంపి ఆడపిల్లలకు రక్షకుడుగా అడవికి కాపరిగా తయారు చేద్దామని వాళ్ళు మాట్లాడుకొని పామిషం దాగిన పాములు కరిచిన సావకుండా ఉండే కొన్ని అడవి మందులు ఉన్నాయి. నల్లిసర తెల్లిసర భూమిసర మణికంఠమని అవి ముందు త్రాగించారు. వాడి శక్తి ఉన్నంతకాలం మనిషి బతికే ఉంటాడు, అది చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి బంధువులు నేను సావకుండా ముందుగా ఆ మందులు నాకు త్రాగించి ఆ తర్వాత మా ప్రాంతంలో భయంకర పాములు నలతరాసు ఎరతరాసు గోంద్రసు స్పర్శ కుడిదరసు 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో నీళ్ళల్లో కలుపుతూ త్రాగిస్తూ తినిపిస్తున్నారు. ఒళ్ళంతా పూర్తిగా మారిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. అడవిలో నా జుట్టు నా గోళ్ళు నా శరీరము చాలా భయంకరంగా మారిపోయింది. అడవిలో ఆడపిల్లల్ని కాపాడుకునే జాబు కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. భూమి మీద నడిచేవాడిని కాదు, చెట్ల మీద నా ప్రయాణం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు కోతులకు ఎగిరిపోతుండేవాడిని. అలా తిరుగుతున్న రోజుల్లో చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవిలోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తుంటే నేను వాళ్ళకి కనిపించాను. వాళ్ళని ఫోటో తీసుకొని ఎందుకు మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా తండ్రి మా బంధువుల ద్వారా తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని కొన్ని కల్పనగా కల్పించుకొని సినిమాలు తీశారు. భారతదేశంలో 4-5 భాషలు బయటకొచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్రం పేరు పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి సినిమాటర్ గారు నా యాక్షన్ చేస్తూ నేను చనిపోయినట్లుగా దాన్ని చిత్రీకరించారు. ఆ పొన్నమి నాగ సినిమాలో అంటే నా రియల్ స్టోరీ ఏంటంటే అడవిలో ఉన్న ఆడపిల్లలందరినీ కాపాడుకున్నాను. దాంట్లో చిరంజీవి గారు ఆడవాళ్ళందరిని లేపేశారు. అంతే దానికి తేడా. దాంట్లో పొన్నమన సినిమాలో చిరంజీవిని చంపేశారు. రియల్ హీరో జీసస్ క్రైస్ట్ నన్ను బ్రతికించి సజీవుడిగా ఉంచి మీ ముందు నిలబెట్టారు. ఎవరైనా అడవులు ఆడపిల్లల్ని పాడు చేస్తాకొస్తే వాళ్ళు వేసే కేకలు సావు కేకలు నాకు వినపడితే చాలు. వినపడకపోతే ఎవరిని పిలిచేవారు, చిక్కమిగడ మీసగొరప్ప వర్రా 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 జాంచే కురుకురోయ్ అనేసేవారు. నేను చెట్ల మీద ఉండేవాడిని. ఆ చెట్ల నుంచి ఇక్కడ నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయి విని అబ్బా జాంతరబా కుర్రబ్బా లాభదేబని ఎగురుకుంటే చెట్ల నుంచి ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మా ఆడపిల్లలను దుర్మార్గులు దుష్టులు పాడు చేస్తున్నారో మా ఆడపిల్లలకు వాళ్ళకి మధ్యలో దూకేసేవాడిని. 6 అడుగుల మనుషులు కండబలం గుండె బలం ఆయుధ బలం కలిగిన వారు వాళ్ళ చేతులు పడితే ఎంతలో నేను దారుణంగా చంపేస్తారు. అలాంటిది నేను వాళ్ళ చేతులు పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు, నా కన్న తల్లి ప్రార్థన. యేసయ్య నన్ను బ్రతికించి సజీవ సాక్షిగా ఉంచాడు. కాబట్టి నాకిచ్చిన ట్రైనింగ్ ఎలాంటిదంటే వాళ్ళ కంటికి కన్ను మూసి కన్ను తెరిసే లోపల వాళ్ళకి చేతులు దొరకకుండా కాళ్ళకు దొరకకుండా వాళ్ళకి తుపాకులకి బాంబులకి దొరకకుండా కన్ను రెప్పాట్లు వెళ్ళి నా చేతుగోలతో గిల్లేసేవాడిని, నా నోట్లో పళ్ళతో కరిసేసేవాడిని. చెట్లకు వేలాడుతుండే తాళ్ళు ఓడలు అంటారు, అవి పట్టుకొని ఉయ్యాలో గుగుతూ ఒక్క తందనేవాడిని. నా చేతుగోర్లు కానీ కాళ్ళు గోర్లు కానీ నా నోట్లో పొల్లు కానీ ఎదుడు మనిషిలో దిగబడితే చాలు నాలో ఉన్న పామిషంలోకి వెళ్ళిపోయి గిరగిరెత్తరి కింద పడి చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబోతంగా మా గూడిపోలు మా అడవిలో ఉన్న ఆడపిల్లలను కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం కరవటం. ఇంకొక జాబ్ ఉంది, దాని పేరు దొంగతనాలు. ఆనాడు ఎస్టీ జాతుల్లో పేరు మోసిన భయంకర గజ దొంగలు స్టువార్డుపురం, అబ్బాఖాన్, సవట ప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, ఆంబోతంగన్న, పంచ దొంగలు. ఒక్కొక్కరికి 5 నుంచి 20 మంది దొంగలు ఉండేవారు. నన్ను కూడా అప్పుడప్పుడు దొంగతనం తీసుకెళ్ళేవారు. నేను దొంగతనం చేసేవాడిని కదా, నాకు తెలియదు. నన్ను ఎందుకు తీసుకెళ్ళాలంటే మా దొంగల కంటే బలవంతులు వచ్చి మా దొంగలు కొడతాకు వస్తే నేను మా దొంగలకు అడ్డుండి వాళ్ళకి వెళ్ళి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం, ఆ కొంపల ముంచులను కాపాడుకోవాలి. 100కి 10% దొంగలను కాపాడాలి, 100కి 90% ఆడవాళ్ళని కాపాడాలి. ఇదే నా ఉద్యోగం, ఇదే నా పని. ఈ పని చేస్తేనే నాకు ఆహారం పెట్టేవాళ్ళు, లేకపోతే లేదు. 13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టాంతరంగా వాడుకున్నారు. దొంగతనంలో డబ్బు వచ్చింది 18 ఏళ్ళకి.
దొంగలు పంచుకున్నారు. మీకు తెలియదులే చెప్తాను. దొంగలు పంచుకుంటారు. నాకు 3,50,000 వచ్చినాయి ఆ రోజుల్లో. 18వ సంవత్సరం రాగానే, చిన్నతనంలో పామిష్యానికి ముందు తాగానే మందులు, చావకుండా అడుగు మందులు నా శరీరం నుండి తగ్గిపోయింది. పామిష్యం నా గుండెకి పట్టింది. మన వస్త్రాలు బాగా ఉత్తికి పిండి తెల్ల ఉండదు, నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు. ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళు పట్టుకుని నడిచాను. అబ్బా జాంచేగా బా కుర్రబా కలిసిపోతున్నాను, తండ్రి బతికించు లేదు చంపేమి నడిచాను. నా తండ్రికి అర్థమైపోయింది నేను చచ్చిపోతాను. కొడుక, పామిష్యం పోసి నేను నీలో ఉన్న పామిష్యం ఎలా తీయాలో నాకు తెలుసు, నువ్వు భయపడకరా, నేను అసలే మంత్రి అన్నాడు. నా అసలు పేరు మేసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబోతాంకన్నా, మా మామ పేరు దొన్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరిగొడ్డు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబోతులు, దొన్నపోతులు, మేసాలు మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంట. ఎంత చక్కని ముద్దు పేర్లే. మా నాన్న ఆంబోతెంగన క్షుద్ర మంత్రుడు, పిచ్చ మంత్రుడు కాదు, ఈ చెట్ల కింద పొట్ల కింద మంత్రుడు కాదు. ఆంబోతెంగన పేరు చెప్తే ఆంధ్ర తెలంగాణ పెద్ద పేరు. ఆయన పేరునే కొన్ని ఊర్లు కూడా కట్టబడ్డాయి. పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. దెయ్యాలు రమ్మండి వచ్చే పమ్మండి పోయే దెయ్యాలు మా నాన్న ఆంబోతెంగన ఫ్రెండ్లు అంట. దెయ్యాలు రమ్మండి అంటే కళ్ళలో దెయ్యం కాదు, కళ్ళు మూసుకుంటే దెయ్యం కాదు. నా 2 కళ్ళతో నేను దెయ్యం చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి. దెయ్యాలు మా నాన్న ఆంబోతెంగన ఫ్రెండ్. దెయ్యాలు పిలిస్తే వచ్చేసినాయి. వాతల్లారా కాసుకల్లారా వర్ర వర్ర కుర్రే అంటూ వచ్చేసినాయి. 2 దెయ్యాలు నా ముందు సేమ్ దీనిలాగే. దీని పేరు ఏంటిది? ఈ స్టాండ్. 2 దెయ్యాలు నిలబడి నన్ను చూస్తున్నాయి. నేను చూసిన దెయ్యం జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, బేబీ కటింగ్ లాగా, భోజనంలాగా. నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాల దాకా ఉంది. దెయ్యాలు నా జుట్టు చూస్తున్నాయి, నేను దెయ్యాల జుట్టు చూస్తున్నాను. దెయ్యాలు అనుకున్నాయి మా జుట్టు కంటే ఆడు జుట్టే పెద్ద కాబట్టి ఆడే నిజమైన దెయ్యమని దెయ్యాలు నన్ను చూసే పారిపోయినాయి. దెయ్యాలకి మా నాన్న ఆంబోతెంగ నేను చెప్పాడంటే, నా కొడుకు మేసాల గురప్పని కాపాడమన్నాడు. దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? నోటితో చెప్పండి. అత్త కోడలో పిచ్చ కొట్టుకుంటా కారణం ఎవరో? అమ్మగారు అంత గట్టిగా చెప్పారు, మీరు చెప్పరే. పైకి బాగున్నప్పటికీ ఇంట్లో మూతులు పాల్గొట్టుకుంటారు భార్య భర్తలు. దానికి కారణం ఎవరో? మనల్ని, మన కుటుంబాలని పాడు చేస్తున్నా, సంఘాలని పాడు చేస్తున్నా ఆ దైవ శక్తిని రాత్రి కాలిపోనుగాక. మా నెలల నుంచి మనలో నుంచి బయటకెళ్ళి యేసు ఆజ్ఞలు కాలిపోనుగాక. అడవులు మందులు చాలా ఆయుర్వేదం, పెద్ద మందులు బాగుంటాయి. మా నాన్న ఆంబోతెంగన ఆయుర్వేద మందులు నాకు త్రాగించాడు. వాటి వల్ల నా విశ్వరంగం బాగలేదు. మంత్రాలు, తంత్రాలు, కనిగడ్లు, చేతబడులు, కాశమర, క్షుద్రశక్తులు, దెయ్యాలని నా మీద ప్రయోగించి అయ్యి పారిపోయినాయి. ఆయుర్వేదం నన్ను బాగు చేయలేదు, నాటు మందులు బాగు చేయలేదు. ఇక నా జీవితంలో ఆఖరి హాస్పిటల్ మా నాన్నకున్న పలుకుబడితో, రాజకీయ నాయకులతో ఇదే హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రఖ్యాత గాంచిన డాక్టర్లు పరీక్షించి ఈ అబ్బాయి శరీరం అంతా పాముష్యం ఉంది, చేస్తాడు అని పంపించారు రిపోర్ట్లు ఇచ్చి. అప్పుడు మా నాన్న ఆంబోతెంగన్న నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. కొడుకా గుర్రప్ప, నీకు పాముష్యం పోయడానికి కారణం అడవులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడాలని. నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారు అడవుల్లో, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక. విషం పోసి నేనే నీ విషం తీద్దాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. విషం వేయడం తెలిసింది కానీ నీలో విషం తీయడం నాకు వల్ల కాదు. నువ్వు చచ్చిపోతున్నావు. నువ్వు చనిపోయిపోతే ఒక మాట చెప్పాలనుకున్నా. నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకుంది, ఆయన ఎవరో మాకు తెలియదు. పరాయి దేవుడు నమ్ముకొని చంపేయాలి, మీ అమ్మని చంపేశాం. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావయ్యా. మీ అమ్మ ఒడిలో నేను పెట్టుకుని నెత్తురు గుడ్డుకొని నిన్ను నీ తల్లి తన దేవుడికి ఏదో చెప్పటము నా కళ్ళారు చూశాను, చెవులారా విన్నాను. ఇక వెనక స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు, టైం లేక చెప్పట్లేదు మీకు. ఏడిశాడు. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మా అమ్మ గురించి ఏడిశాను. ఒక దేవుడి గురించే మా అమ్మ చచ్చిపోయిందా? అయితే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. నా తల్లి దేవుడిని బాగు చేస్తాడని అడవిలో చెట్టుకు పోయాను. చిటారగముకి వెళ్ళి ఆకాశం వెళ్ళి ఏడుస్తున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను బాగు చేయమని నడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నీలివెల్ల పామిష్యం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోయే నన్ను చూసిన దేవుడు ఈ సభల ద్వారా, ఉపవాస ప్రార్థన ముగింపు ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రభు చూస్తున్నాడు. దేవుడు
ఈ సభలు తాత్కాలికం ఎట్లా? దేవుడే మిమ్మల్ని చూసి ఈ చుట్టుపక్క ఇదేది యాదగిరి గుట్టది, జగదరి గుట్ట, భలే కొన్ని గుట్టలో, ఈ చుట్టుపక్క గుట్టలో ఉన్న అందరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక అమ్మగారిని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏల్ బేతేల్ మినిస్ట్రీని స్థాపించాడు. దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులు ఎత్తండి, మర్యాదగా చేతులు ఎత్తి చెప్పండి, ఇదేనా శక్తి? ఆ ఒక్క మగ భక్తుడికి వచ్చింది హుషారు. సాటి మగుడు నన్ను గౌరవించాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నాకున్న సంతోషం ఏంటంటే, నాకున్న ఆనందం ఏంటంటే, యేసయ్య చూస్తాడు. మన దేవుడు చూసే దేవుడు. చూసి నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. నేను చెట్టు పైన ఉన్నాను, ఏడుస్తున్నాను. అడవిలోకి నా దగ్గరికి ఎవరు వచ్చి వాక్యం చెప్పడానికి అవకాశం లేదు. కారణం, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను తీసుకెళ్ళి జంతువులకు అప్పచెప్పాడు. పులులు, సింహాలు, జంతువులు, క్రూర మృగాలు నన్ను కన్న బిడ్డలాగా సాకినాయి. దేవునికి స్తోత్రం. నా స్టోరీని ఎన్నో సినిమాలు వచ్చినాయి. అవన్నీ ఆ పులులు, సింహాలు అంటే భలే ఇష్టం నాకు. అవి అంటే చాలా ఇష్టం నాకు. అవి నమ్మితే ప్రాణం ఇస్తాయి, నమ్మకపోతే లేపేస్తాయి. ఈ మధ్య ఒకడు గోడ దూకి సింహం ముందు మేసం తిప్పి తొడగొట్టాడు. చూసారా మీరు? సింహం ముందుకు వెళ్ళి ఆడు అసలు మనిషేనా? సింహం ముందు వెళ్ళి మేసం తిప్పి తొడగొట్టాడు. సింహం, భలే కొట్టావురా తోడ, నీ తోడ నాకు కావాలని తోడ మేడ తినేసింది. ఎంత మంచోడు. ఈసారి సినిమాలో ఎవరు తొడగొట్టరుగా, సినిమా హీరోలు కొట్టరుగా, కొడితే వచ్చేతి అని. అమ్మా, ఆ పులులు, సింహాలు నేను ఉండగా వాటి మధ్యలో ఉన్నాను. ఏ పాస్టర్ గారిని వచ్చి, అమ్మగారు వచ్చి, పులులారా సింహాలారా పక్కకు రండి, మీసాల గొప్పగా వాక్యం చెప్పాలి అని అన్నారు అనుకోండి. ఆ పులులు, సింహాలు ప్రెజలడ్ అయ్యారండి, ప్రెజలర్ చేస్తారు రండి అంటే అలా వస్తారమ్మా. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నా దగ్గరికి ఏ మనుషుడు వచ్చి మత మార్పిడి చేయలేదు. అసలు ఎవరో నాకు చెప్పలేదు. యేసయ్య గురించే నాకు చెప్పడానికి మనుషులు వచ్చే అవకాశం లేదు. మనుషులు చూడని, రాలేని ఆ ఘోరమైన భయంకరమైన అడవిలో జీవించిన ఘోరమైన మనిషిని నేను. నన్ను నా దేవుడు, నా కన్న తల్లి ప్రార్థన ఆలకించి, మనుషులు నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పే అవకాశం లేదు కాబట్టి, పరలోకమందున దేవుడు, పరలోకమందున దేవదూతని నేను ఏ చెట్టు మీద ఉన్నానో నాకు 5-10 అడుగులు దొరుకును ఎత్తులు, అమ్మగారులాగా తగ మెరుస్తున్నా తెల్లని వస్త్రాలతో దిగారు. 10 అడుగులు ఎత్తు. నేను అలా చూస్తున్నాను. గాల్లో ఉన్నారు, నేను చెట్టు మీద ఉన్నాను. దేవదూత గాల్లో. నాకు అర్థమైంది దేవదూత అని. నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. మన దేవుడికి అందరి భాషలు వచ్చా రావా, మనుషులే కాదు, కంటికి కనపడని జీవు నుండి ఏనుగుల్లాంటి జీవులు, వాటి భాష కూడా దేవుడు తెలుసు. చిక్కబిగడ మెసగురప్ప వాత్యం జలతుంగురో జలపనం కాసుకొని జలపనం దేహం ఏసు నెలదేగం జయ నెలదేగం. ప్రపంచంలో నీ రోగాన్ని పోగొట్టి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరూ కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తున్నారు. 15 రాత్రులు 15 పగలు దేవుని దూత నా పక్కనే ఉండి నడిపిస్తూ ఉన్నారు. నేను అడవిలో నడుస్తున్నాను, నా కాళ్ళు భూమి మీద అంతనాయి, అంతనాయి. దేవుని దూత కాళ్ళు అంటలేదు నాన్న, అసలు కాళ్ళే కనపడలే నాకు. అలా వెళ్ళిపోతున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యుడిని, ఈ నరహంతకుడిని మార్చడానికి సాక్షాత్తుగా దేవుని దూత పంపించాడని నాకు అర్థమైంది.
దేవుని వాక్యం ద్వారా విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా నా దేవుడు, నా కన్న తల్లి దేవుడిని యేసుక్రీస్తు ప్రభువే నన్ను స్వస్థపరుస్తూ నమ్మాను. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరు పట్టణంలో శాంతవర్ధన్ రావు ఏర్పడిన ఆ గుంటూరు గుంట గ్రౌండ్లు సభల్లో DGS దానికి పెద్దయ్య గారు వచ్చి అక్కడ సభలు జరుగుతున్నాయి. గుంటూరుకి నేనున్న అడవికి 700 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి దేవుని దూత సభలకు తీసుకొచ్చారు. ట్రైన్లో వచ్చాను, బస్సులో నాకు తెలియదు. దేవుని దూత నాకు చేపట్టుకున్నారు, నేను చేపట్టుకున్నాను. కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిసేసరికి సభల్లో ఉన్నాను. సభల్లో వాక్యం జరుగుతుంది. మీసాల గురప్ప విషం మనిషి, చచ్చిపోయే నిన్ను యేసయ్య బ్రతికిస్తున్నాడు, రా కదలి రా, యేసు పిలుస్తున్నాడు రా, నువ్వు చచ్చే వరకు ఆయన మరిచిపోవద్దని మాట్లాడబడుతున్నాయి. నా పేరు నాకు తప్ప నా పక్కడు కూడా తెలియదు. అలాంటిది నా పేరు మైకులో వచ్చేసరికి ఒళ్ళంతా చెమటలు పెట్టి 2 చేతులు పైకెత్తి నా పేరు కూడా ఎరిగిన దేవుడు, నేను పుట్టక ముందే ఎరిగిన దేవుడు నా పేరు పిలిచాడు. ఆకాశంకి వెళ్ళి ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం చేత కాదు, అలాగే కళ్ళెత్తి ఏడుస్తున్నాను. ఏసయ్యా ఏసయ్యా, చచ్చిపోతున్నానయ్యా, నా రోగమే నన్ను చంపేస్తుందయ్యా, చచ్చే నన్ను బతికించయ్యా, చచ్చేదాకా నీ సేవ చేస్తానయ్యా. అలా చూస్తున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసయ్య చెయ్యి, యేసయ్య చేతి మధ్యలో గాయం. ఈ కంటితో దెయ్యం చూశాను, ఈ కంటితో దేవుని దూతం చూశాను, ఈ కంటితో మన యేసయ్య చేతి రక్తం చూస్తున్నాను. యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమైన స్వస్థతను దేవుడిచ్చాడు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే విషము విరిచబులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపబులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచబులే. చప్పట్లు గట్టిగా. ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా, నా బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. యేసయ్యా నా దేవా నా ప్రభువా, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిళ్ళు నన్ను పెంచుతున్నా. రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవించ
నలుగురు దాడులు ఫస్ట్ నన్ను పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం ఉంది, చచ్చిపోతాడని రిపోర్ట్లు ఇచ్చారు. యేసు క్రీస్తు ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఏ దాటులు నేను సస్తాని చెప్పారు, ఆ దాటులు పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. ఒక స్తంభానికి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని కట్టేసి వాటిని గట్టిగా గిల్లి కరిసేయమన్నారు. అవి బతుకుంటే నీకు విషయం లేనట్టు, అవి సస్తే ఉన్నట్టని చెప్పారు. సరే వెళ్తున్నా నేను. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా కరిదని వెళ్తున్నా. నన్ను చూసి ఆ పందికి ఏం అర్థమైందో, నాలో ఆ పందికి ఏం కనపడిందో, పంది మాత్రం తాడుదం పారిపోయింది. మిగిలిన కుక్క, పిల్లి, కోడిని గిల్లి కరిచేసాను. అవి బాగా ఏడిసి బతికే ఉన్నాయి. నేను తిన్న ఆహార పదార్థాలు నా చేతులు కింద పడిపోతే, నా ఎంగిలి పదార్థాలు ఎవరు తినచచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన ఈ విషయం మనిషిని యేసయ్య కోరుకున్నాడు. మీలాంటి చెల్లెలు, తమ్ముళ్ళు 15 మంది వచ్చి అన్న గొరప్ప శరీరంలో పామిషం లేదు మేము నమ్ముతున్నామని 15 మంది చెల్లెలు, తమ్ముళ్ళు వచ్చి నేను తిన్న ఆహార పదార్థాలు తిన్నారు. నేను తిన్న ఆహారం తిన్న కానీ ఆ 15 మంది అప్పటికప్పుడు అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవునికి స్తోత్ర. చచ్చిపోయినకున్నారా? ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామిషం తీసిందేవారో? ఇక ముగించేస్తున్నాను, అయిపోయింది. టైం ఎంతండి? ఇంకా ఉంది, అరగంట ఇంకా ఉంది సార్. దేవునికి స్తోత్రం. అమ్మా మర్యాదకు చెప్పండి, నన్ను స్వస్థపరిచింది ఎవరు? శాసయ్య. ఈ మధ్య కొంతమందికి ఏసీ అంటాం రాక శాస అంటాం. శాస ఎవరు? నేను ఒకసారి ఒక ఆల్ నైట్ ప్రార్థనకి వెళ్తే, అది పల్లెటూరు పనుల టైం. 11 గంటలకు ఇస్తాన్న టైం ఇస్తాన్న వాళ్ళు 1 గంటకి ఇచ్చారు. అయ్యో ఏంటమ్మా ఇచ్చారు. అందరు నిద్రపోతున్నారు. ఆ పాస్టర్ గారిని అడిగాను, సార్ అందరు నిద్రపోతున్నారు, ప్రార్థన చేసి ముగిస్తానన్న. మర్యాదకు చెప్పమన్నాడు. వాళ్ళు నిద్రపోయిన పనులు చెప్పమన్నాడు. నా కోసం ప్రార్థన చేయడానికి ఒక అక్కని ఏర్పాటు చేశాడంట ఆయన. నా సాక్ష్యం కోసం ఆ ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తున్నాడు ఆయన? ఎంత ప్రార్థనా పరులైనా నిద్ర ఉండదా? చెప్పండి అమ్మా. ఆ నిద్రమత్తులో అక్క ఎలా నా కోసం ఎలా ప్రార్థన చేస్తుందంటే, ఐసియా ఐసియా ఐసియో. ఈ లోపల పక్కన ఒక ఆమె లెగిసి, అవును శాసయ్యా. ఈ ఐసీ ఎవరు, ఈ శాసి ఎవరు నాకు అర్థం కాక మీటింగ్ అయిన తర్వాత ఒక ఆయన అడిగా. వాళ్ళంట చచ్చిపోయిన వాళ్ళ భర్తలంట వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు గుర్తొచ్చారు. యేసయ్యా క్షమించు నాయన. మన యేసు క్రీస్తు నామాన్ని స్పష్టంగా పలుకుదుముగాక. పరిగెత్తుకుంటెళ్ళి మా నాన్న ఆంబోతంగనికి, మా గూడుపోలందరికీ ఎవరైతే నాకు పామిషం ఎక్కిచ్చారు వాళ్ళందరూ నా సాక్షి చెప్పుకున్నాను. నన్ను పరీక్షించారు, ఎట్టా పోయింది విషం అన్నారు. ఇటీవల యేసు ప్రభు నమ్ముకున్నాను. ఆయన ఎవరో కాదు, నా కన్నతల దేవుడు. అబ్బా నువ్వు 3 లక్షల ఖర్చు పెట్టావు, నా రోగం పోలా. యేసుక్రీస్తు నమ్ముకున్నా, పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. మా నాన్న ఆంబో తెంగన్న పరిగెత్తుకెళ్ళి మా ఇంటికి వెళ్ళి లాభా దెబా దెబా లాభా 4 మంత్రపుస్తకాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు వేసేసి కాల్ చేశాడు. మంత్రశక్తిలో శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసు నమ్ముకున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న మాంత్రికులందరూ యేసు క్రీస్తు నామములో ఇక్కడికి బెతేలు ఈ చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసి యేసు నమ్ముకొందురుగాక. చాలామంది భయపడతారు. ఆడి మంత్రం పెట్టాడు, ఆడి చెల్లంగా పెట్టాడు, ఆడు మా ఆయనకి ముందెట్టింది, ఆ పెట్టిన ఇప్పుడేమైంది. ఎన్నెన్న రాని నాలో మీలో ఒక విశ్వాసం ఉంది. అదని తెలుసా? లోకములో ఉన్నవాడి కంటే
మనలో ఉన్న యేసు క్రీస్తు గొప్పవాడు. నాతో ఒక మాట గట్టి చెప్పండి. దెయ్యాలారా అరవండి. దెయ్యాలారా, సైతాన్లారా, మంత్రాలారా రండే, నా దగ్గర రండి. ఎప్పుడన్నా ఆ మాట అన్నారా? అసలు అయిపోగొట్టమని మేము వస్తే ఆడరమ్మంటే పొడుకుని గురం లేపినట్టు. కుక్క వస్తుంది, మన దగ్గర వచ్చి అరుస్తుంది, బావు అంటుంది, మన అమ్మే అని పరిగెత్తానుకో, కుక్క ఏం చేసిద్ది? వెనకపోద్దా, మన మీకు వచ్చిద్దా? దానికి ఇష్టమైన కండబడుకుపోద్ది. అవునా కాదా? ఎంత పెద్ద కుక్క వచ్చినా ఛాయ్ అనండి. అపవాదిని ఎదురుంచుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రసంగాల్లో, వాక్యములో, ప్రార్థనలో దైవ శక్తులు యేసు అగ్నిలో కాలిపోయి బయటికి వెళ్ళి కాలిపోనుగాక. మా నాన్న ఆంబోత్యం కన్నా యేసు నమ్ముకున్నాడు. మా పెద్దన్న, చిన్నన్న, పెద్దొదిన, చిన్నొదిన, పెద్దక్క, చిన్నక్క, పెద్దమామ, చిన్నమామ, ఈ ఎంకుడు, ఈ అపరాలు, నా అపరాలు 3,50,000 మంది మా గిరిజన అడవి జాతుల్లో చిన్న పిల్లల్ని బలిచ్చే వాళ్ళు 3,000 మంది కుర్రో అనే వాళ్ళంతా యేసయ్యా నమ్ముకున్నారు. దేవుని నాన్న నువ్వు అక్కడ కొట్టినా కోయిపాట 6-8 ఆ ముసలమ్మ డ్యాన్స్ చేయాలి, ఆ ముసలాయన గంతులు వేయాలి. అది నా కోరిక. చప్పట్లు. మీకు ఇచ్చిన పాటల షీట్లో లాస్ట్ పాట కోయి పాట. కోయా రే కోయ్ కోయ్ కోయా భామారి సందమామా, కోయా రే కోయ్ కోయ్ కోయా. దాన్నే 6-8 అది. కోయా రే కోయ్ కోయ్ కోయా భామారి సందమామా, అది అది. కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగిర 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 హోయ్. భారతదేశంలో 18 రకాల అడంగబడిన భాషలు, నాకు 10 రకాల భాషలు వచ్చు. ఈ భాషలతో పాటలు పాడక ఎంతమంది రక్షించబడ్డారు. 200 మంది పిల్లలు అది బైబిల్ ట్రైనింగ్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ పాట పాడనా వద్దా? పాడనా వద్దా? ఆకలేస్తుందా? వెళ్ళిపోతారా? ఆ గేటుకు తాళం వేసి వెళ్తా. ఏనాటికని మీరు మా ప్రాంతం వస్తారు కదా, అమ్మగారు వస్తారు కాబట్టి కొద్ది 4 మాటలు. నాన్న మన మగవాళ్ళు ముందుకు రండి. నా మీద కాదు, అక్కడ కొద్దిగా ముందు చదువుకోండి. నాతో గట్టి అందరూ చెప్పండి. నెట్ల దేకము అనండి. నెట్ల దేకము. ఆ పాట ఎన్ని పాట అది? అమ్మగారికి ఇవ్వాల, మాకు ఇవ్వాల, వీళ్ళకి ఇవ్వాల పాటలు. ఏం చేశారా? ఎన్ని పారేశారా? అమ్మ 10. సరే 3వ లైన్ చూడండి. కోయి పాటలో 3వ లైను. నాతో గట్టిగా చెప్పండి. నెట్ల దేకము. నత్తలు కాదు, నెట్ల. నెట్ల దేకము. జాంచగవే నెట్ల దేకము. మసిరిగాలు, మంకరగాలు, పింకరిగాలు. జాంచగండి రోయ్, జాంచగండి రోయ్, కుర్రోయ్. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, భక్తులు కొడతారు. మొన్న నేను అమలాపురం మీటింగ్ వెళ్ళా. ఒక ముసలమ్మ కంటే వినపడదంట. ఆవును తీసుకొచ్చి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. ఇలాగే తమ్ముడు దాంట్లో చాలా ఉంటేలే డిష్ అన్నాడు. ఆ ముసలమ్మ కుర్చీతో సహా పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం, చచ్చిపోయిందయ్యా. ఆ ముసలమ్మకు సంబంధించిన బంధువులు చెప్పే నన్ను, మీటింగ్ పెట్టిన అయ్యగారిని, అన్యం పుణ్యం ఎరగని మైకోల్ని పిచ్చ కొట్టురు కొట్టారు. నేనైతే స్టేజీ కిందకి వెళ్ళిపోయాను. వాళ్ళేమన్నా అమాయకులా చుట్టూ చేరి రారా గురప్ప
ఇక్కడ ముసలోళ్ళకి ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు కదా, మరింది కదా, మరి మన బాధలు మనవి. చప్పట్లు. నెట్ల దేకమో నెట్ల దేకమో జాంచకు యేసు నెట్ల దేకమో, మసిరిగాలు మంకరగాలు పింగరిగాలు జాంచగండ్రు, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రు. గుర్రో. ఈ పాటకు తెలుగు అర్థం ఈసారి వచ్చినట్టు చెప్తాను. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ, కోయ్ 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 రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ, కోయ్ 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 బండి బంధురే భయ్య బండి బంధురే బుధిని జమారే భయ్య భజన జమారే యేసుజ ప్రభుణ్య దూకని జమారే బండి బంధురే భయ్య బండి బంధురే బుధిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. యేసు చప్పట్లు. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే దానికి దెబ్బతిన్నావా? అప్పుడే ఆ ముసలం పోయింది. నిజంగా నన్ను పెచ్చగొడ్రు కొట్టారు నన్ను. నా ముక్కు అప్పుడు నా ముక్కులా పోయింది. బంగారు నన్ను ముక్కు నాది. మర్యాదగా చేతులు ఎత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే అమ్మా స్త్రీలు ముసులు వేసుకోండి, అందరూ ముసులు చేతులు వేసుకోండి. మొగలొద్దు. నేను ఆ మధ్య అందరు ముసులు వేసుకోమన్నా, ఒక ఆయన వచ్చి నాకు ముసు వేసుకాడు. చేతుల పైకి ఎత్తండి. ఈ పాటకు అర్థం ఏంటంటే మోషే చేతులు ఎత్తినంత కాలము జయము కలిగింది. ఈ ఉపవాస ప్రార్థన ముగింపు టైములో దేవుడు మనకు గొప్ప జయమిచ్చునుగాక. మన మీదకి రాబోతున్న కీడులు శోధనలు అపజయాలు ఏ సగ్గిలో కాలిపోనుగాక. గొప్ప జయము విజయము కలుగునుగాక. ఆపకుండా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు. బండి బంధురే భయ్య బండి బంధురే బుధిని జమారే భయ్య భజన జమారే. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు నువ్వేసావా? ఇది క్రిస్మస్. ఇది ఒక పాపి గుండెని దేవుడు మార్చిన రోజే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఆమేన్. నాకు పెళ్ళయింది, చక్కని భార్యని దేవుడు ఇచ్చాడు. ఎంత చక్కని భార్యనంటే పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నా ఉరా, ఎక్కడున్నా వీడియో చూపించమని ఎప్పుడు అనలా. ఇచ్చిది దేవునికి స్తోత్రం. నా అసలు పేరు మేసాల గురప్ప, నా భార్య అసలు పేరు వద్దులే, మీరు నవ్వుతాను. ఇంకోసారి చెప్తానమ్మా, అంత అర్జెంటా? నా అసలు పేరు మేసాల గురప్ప, నా భార్య అసలు పేరు పొట్టి గుర్రమ్మ. పొట్టి గుర్రమ్మ, మేసాల గురప్ప. ఇప్పుడు ఈ పేర్లు తీసేసి నా యేసయ్య మాకు పెట్టిన పేర్లు, నా పేరు క్రీస్తుదాసు, నా భార్య పేరు ప్రభు కుమారే. మమ్మల్ని దేవుడు ప్రేమించి ముగ్గురు పిల్లనిచ్చాడు. పెద్ద కూతురు సువార్త, చిన్న కూతురు ప్రేమజ్యోతి, కొడుకు పేరు జాన్ వెస్లీ. దేవునికి స్తోత్రం. కొడుకు చనిపోయాడు కొన్ని పరిస్థితులను బట్టి, అది పెద్ద సాక్ష్యం ఈసారి చెప్తాను. ఇద్దరు కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెద్ద కూతురు సువార్తరాణి, పెద్దలుడు సువార్తరాజు. వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు, సువార్త తేజ, సువార్త షారన్. కొండవీటి బాబురావయ్య గారే మా
వాళ్ళకి నా పెద్ద కూతురు పాస్టర్ అమ్మ, 3 సంఘాలు ఉన్నాయి. ఇలాగే సభలకు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. చిన్న కూతురు ప్రేమజ్యోతి డెంటల్ డాక్టర్ అమ్మ. డెంటల్ అంటే ఏంటి? ఊడిపోయిన పొల్లు. చిన్న కూతురు ప్రేమజ్యోతి, చిన్నలుడు సంతోష్, వాళ్ళిద్దరికిద్దరు పిల్లలు స్వీటీలు ప్రోటీలు. దేవునికి స్తోత్రం. అడవులు పుట్టి చచ్చిపోతున్నా నా దగ్గరికి వచ్చి యేసయ్య తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. చక్కని భార్యనిచ్చాడు, 2 కూతుర్నిచ్చాడు, 2 అల్లుళ్ళనిచ్చాడు, 3 మనవరాళ్ళు ఇచ్చాడు, మనవనిచ్చాడు. కాలగమనంలో తెలంగాణ, ఆంధ్రాలో అనేక ప్రాంతాల మీటింగ్లో నా స్థితి, నా పరిస్థితిని చూసి ఈ 40 సంవత్సరాల సేవలో మీలాంటి బిడ్డలు నన్ను ప్రేమించి నా స్థితి, నా పరిస్థితిని చూసి దేవుడు వాళ్ళకి ప్రేరేపించగా 30 స్థలాల్లో సొంత భూములు ఇచ్చారు మందిరం కట్టుకోమని. ఇలాంటి మందిరాలు 30 మందిరాలు కట్టుకున్నాను. అటు సంఘ పరిచర్య, 250 మంది అనాథ పిల్లల పరిచర్య, మూడోది అక్కడ పరిచర్య అంతా. తర్వాత అనాథ బిడ్డల పరిచర్య, కుటుంబ పరిచర్య, సంఘ పరిచర్య, ఇలా మీటింగ్ పరిచర్య. ఒక్కడిని చూసుకోలేక అయ్యా కొడుకులు కూడా లేని ఉన్నాయా, ఎవరన్నా సాయం చేయ్యా అని ప్రార్థన చేస్తే బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధుల్లో అక్కడక్కడ భిక్షమెత్తుకొని, ఏ కులమో ఏ మతమో తెలియదు, ఏ తల్లికి పుట్టారు ఏ తండ్రికి పుట్టారో తెలియదు, దిక్కులేని అనాథులైన 30 మంది మగపిల్లల్ని పోలీసు వారి ద్వారా, లాయరుల ద్వారా, డాక్టర్ల ద్వారా దేవుడు మాకు 30 మంది అనాథ పిల్లల్ని కొడుకులుగా ఇచ్చాడు. ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు నన్ను పిలిచే అమ్మగారు అయ్యగారు ఇచ్చే కానుకలు, పొద్దున్న చెప్పాక మీకు ఇచ్చిన పాటల షీట్లో ఆ ఫోన్పే ఉండదు, వాళ్ళది చిన్న చిన్న కానుకలే. అలాంటి పిల్లల్ని పెంచి పెద్ద చేసి కొద్దిగా చదివించి బైబిల్ ట్రైనింగ్ పంపించాను. 30 మంది. ఆ 30 మంది మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తారు. 30 మంది కొడుకులు. 10 మంది హోసన్న మినిస్ట్రీ, 10 మంది రామోహన్ సురేష్ గారు, 10 మంది కాకినాడ పంపించాను. 30 మంది కొడుకులకి ట్రైనింగ్ అయి పూర్తి చేసుకొని పాస్టర్లు అయి వచ్చారు. 30 మంది కొడుకులకి ఎవరు చర్చి వాళ్ళకి అప్పచెప్పేశాను కొట్టుకోకుండా. 30 మంది కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాను. నా యేసయ్య నా ద్వారా జరిగించాడు. 30 మంది కోడలు వచ్చారు నాకు. ఏ చర్చికి వెళ్ళిన మామయ్య అంటారు, భలే సంతోషం. 30 మంది కొడుకులకి 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా 60 మంది మనవళ్ళు మనవరాలు. ఏ చర్చికి వెళ్ళిన తాత అని పిలుస్తారు. మీరందరూ ప్రతి ఒక్కరు గట్టిగా నన్ను తాత అనండి. ఆ ముసలో కూడా తాతని నేను. ముసల భక్తులారా, ఎంత గొప్ప దేవుడు. ఫస్ట్ అమ్మగారు చదివారే ఇర్మియా 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, నేను యేసు ప్రభు నమ్ముకొని బాగుపడ్డానా చెడిపోయానా? గట్టిగా అరవండి. మరి మీరు బాగుపడతాకి ఈ సభలా కాదా? ఇప్పుడు చెప్పే మాటలని మంచి మాటలు, కొమ్మల ముంచి మాటలమ్మా చెప్పండి అమ్మా. సిలువను గురించిన వార్త నశించే వారికి ఎర్రితాన పిచ్చోలాలు, మనకైతే యేసయ్య శక్తి. నేను 18 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాల వయసులో ప్రభువుని తెలుసుకొని, నిండు వయసులో ప్రభువుని తెలుసుకొని, ఇష్టపూర్వకంగా, బలవంతం కాదు, ఎవరో చెప్తే కాదు, ఇష్టంగా యేసయ్య నమ్ముకొని ఇష్టంగా బాప్తీసు పొందాను. ఏ వయసులో చెప్పండి అమ్మా. ఏం పొందాను? ఇలాగ నేను సభలకు వచ్చి సాక్షి చెప్తుంటే గుంటూరులో, నాన్న ఇది ఒక్కటి చెప్పి ముగించి చేస్తానమ్మా, 5 నిమిషాలు. నా సాక్ష్యం వాక్యమిని 10 మంది నుంచున్నారు బాప్తీసానికి. ఎంతమంది అమ్మా? ఆ పాస్టర్ అన్నారు, సార్ నువ్వు ఒక 5 బాప్తీసమై నేను ఒక 5 అన్నాడు. నేను చెప్పాను, బాబు నా సంఘం నేనే ఇవ్వాల బాప్తీసం, చిన్నవాడిని, మీరు ఇచ్చుకోండి అన్న. ఎవరు చెప్పండి నీకు? నువ్వు కూడా వచ్చానమ్మా. తీసుకెళ్ళాడు. ఆ పాస్టర్ గారు 6 అడుగులు ఉన్నాడు.
గుంటూరు బుడంపాడు వెళ్ళే దారిలో కృష్ణా కెనాల కాలువ ఉంది. ఇప్పుడు పెద్ద కాలువ, అది ఇప్పుడు పూడిపోయింది. కాలువ మంచి స్పీడ్ ఉంది, లోతు ఉంది. అయ్యగారు దిగితే ఆ నీళ్లు ఆయనకి పొట్టకాడికి వచ్చినాయి, నాకైతే పేకాడికి వచ్చినాయి. అయ్యగారి దగ్గర బాప్తీసు పొందేవారు 5 యవనస్తులు, మంచి యవనస్తులు. నా దగ్గర బాప్తీసు పొందేవాళ్ళు ముసలు డొక్కులు. ఫస్ట్ ముసలమ్మకి కళ్ళు కనపడతలా, నిలబడలేక ఇచ్చట అంటుంది. ఈ కాలవేంది, ఆ ముసల భక్తురాలు ఏంది, ఆమెను అక్కడే ఉంచండి. బాప్తీసులు అయిపోయిన తర్వాత నేను పైకి వచ్చి నీళ్ళు మోకాన్ని చల్లుతానన్న. పైన కూడా అందరూ అన్నారు, బామ్మగారు మీకు 80 దాటిపోయినాయి. అయ్యగారు కింద డ్యాన్స్ చేస్తున్నాడు కాల్లో, నువ్వు వెళ్తే నువ్వు డ్యాన్స్ చేస్తావు, మీ డ్యాన్స్ మేము చూడలేము, నువ్వు ఎక్కడికి వచ్చి అయ్యగారు వచ్చి నీళ్ళు చల్లుతారంటే నాకు అట్టొద్దు, దిగుతా అని దిగింది. ఆ తల్లిగారు చేయి నేను పట్టుకున్నాను, నా చేయి ఆమె పట్టుకుంది. నా బాధ ఆమె చెప్పుకుంటున్నాను. అమ్మ, ఇదే నా జీవితంలో ఫస్ట్ బాప్తీసు, ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వలేదు. నా చేయి నువ్వు గట్టిగా పట్టుకో, నీ చేయి నేను పట్టుకుంటాను. నువ్వు తొందరపడి నన్ను ముంచుకో, ముంచేది నేను, అది గుర్తుంచుకోమన్నా. ఆ పక్కన అయ్యగారి దగ్గర మంచి యవనస్తుడు ఉన్నాడు. ఆ అయ్యగారు ఆయనకు బాప్తీసు ఇస్తాడు ప్రమాణం చేసి, బాప్తీ వెనక్కి ఇవ్వాలి, నేను నీకు ఇవ్వను, అట్ట ఇవ్వను. అయ్యగారు ఆయన ముంచుతాడు, నేను నీ తల మీద అట్ట కొడతాను, నువ్వు మునుగు, నేను లేపుతానన్నా. సరే బాబు అంది. అయ్యగారు ప్రమాణం చేయించి అబ్బాయిని ముంచాడు. ముసలమ్మ నాకు దెబ్బేసి ఆ ముసలమ్మ మునిగింది. అబ్బాయి మునిగాడు, ముసలమ్మ మునిగింది, అబ్బాయి లెగిశాడు. ఎట్టా జారిపోయిందయ్యా, చేపలాగా కొట్టుకుపోతుంది. నేను ఎత్తుకుంటున్నా, పైన మనవడు అంటారు బంధువులు, పాత్ర గారు వాళ్ళకి ప్రభు నమ్మకులు అందరూ. పాత్ర గారండి మా బామ్మేది అన్నాడు. ఏది? నేను వద్దన్నా, దిగుతా. పాత్ర గారండి మా బామ్మకి 80 దాటిపోయినాయి, 70 సార్లు సావు వచ్చింది, సావలేదు. ఏ పుణ్యాత్ముడి చేతిలో పోద్దనుకున్నాం, నీ చేతిలో పోతే కానీ పైకి రమ్మన్నారు. నా భయం నాకు ఉండదు కమ్మా, వెళితే కొడతారు, వెళ్ళకపోతే సావ కొడతారు. నలుగురిని పంపించారు ఆమెను తీసుకురావటానికి. మునిగిపోయి చనిపోయిందమ్మా, కొట్టుకుపోతుంది. మొన్న ఒక నెల కాదు, సంవత్సరం క్రితం కొంతమంది మాకు నాగార్జున సాగర్లోనే బాప్తీసం ఇవ్వాలి అని చెప్పి ఒక అయ్యగారిని తీసుకెళ్ళి ఆయన మునిగిపోయి పాస్టర్ కొట్టుకుపోయాడు. ఇలాంటి ఎన్నో సహజంలే. అమ్మ, ఆ ముసలమ్మని ఆ శవాన్ని 9 వ్యక్తులు తీసుకొస్తుంటే నాకు ఎట్లా ఉంటుంది అమ్మ, ఇక అయిపోయింది నా జీవితం. ఈ ముసలిదాని సాగు నా సాగుకు వచ్చింది. వద్దన్నా, దిగుతా నేను దిగి వాళ్ళ బంధువులు ఎట్టెడుతున్నారంటే, బామ్మ ఇంతమంది కుల బలగం ఉండగా మా చేతిలో పోకుండా ఆడి చేతులు పోయావు, ఆయనకి నీకేం బంధమే బామ్మ, మీది ఎన్ని జన్మల బంధమే బామ్మ, మాదేం బంధం. ఆయన మనోడు అన్నాడు, ఏమండి పాత్ర గారు, ఎవరు చేతులు పోతే వాళ్ళు వచ్చి మా ఊరు వచ్చి సమాధి చేస్తే ఆమెకు ఆత్మశాంతి కలిగిద్ది అని తీసుకెళ్ళారు. వెళ్ళకపోతే నాకు సమాధి చేస్తున్నారు. కుర్జీ శవాన్ని అక్కడ పెట్టారు, నా కుర్జీ ఇక్కడ వేసారు, కూర్చుంటానమ్మా నేను. 3 వ్యక్తులు అక్కడ పెట్టారు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎట్టా పోయిందో చెప్పడానికి. ఎట్టా పోయిందే అంటే ఆడే అట్ట అన్నాడంట. సరే ఇవన్నీ అయిపోయింది, కథలన్నీ అయిపోయింది, అంత అయిపోయింది, సమాధి అయిపోయింది, అన్నం పెట్టారు, కానికిచ్చారు, బస్సు ఎక్కిచ్చారు. అమ్మ బతికే ఉన్నానా? నా కన్న తల్లి చనిపోయిన తర్వాత ఏడవడం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ముసలమ్మ కోసం నేను అరగంట ఏడిశాను, నిజంగా ఏడిశాను. ఎందుకు ఏడిశానో మీకు తర్వాత చెప్తా. ఆ ముసలమ్మ ఎందుకు అలాగ చనిపోయిందో నేను చెప్తాను. ఆనాటి నుంచి ఈనాటికి నా 40 సంవత్సరాల సేవా పరిసరాలు ఇప్పటికీ 40,000 మందికి ఇచ్చే బాప్తీసాలు. ఆగండి, అందరూ బతికే ఉన్నారు దేవునికి స్తోత్రం. ఆ ఫస్ట్ బాప్తీసమే నేను పొద్దునుంచి చూస్తున్నాను. ఇక్కడ నేను
కొందరు ముసలోళ్ళు నాకు కనబడుతున్నారు. ఎవరైనా ఇంకా ముసలోళ్ళ బాప్తిస్మం పొందకపోతే నా చెయ్యి చాలా మంచిది. ఆమె చూడు నాకు వద్దంటుంది. మీకు ఒక మాట చెప్పమంటారా? అన్నీ ఉన్నప్పుడే బాప్తిస్మం పొందాలా? మోకము, పొల్లు, కళ్ళు, శరీరము అంతా బాగా పొందుతారా? కొంతమంది అప్పుడేనా నాకు పెళ్ళి అవ్వాలా, నా పిల్లలకి పెళ్ళి అవ్వాలా, వాళ్ళకి పెళ్ళి అవ్వాలా, నా పొల్లు మొత్తం ఊడిపోవాలా, అప్పుడు బాగారు బాప్తిస్మం అన్నారా? నేను ఇచ్చానే, ఇక అదే బాప్తిస్మం, అదే సాగు. నేను ఆమె గురించి ఎందుకు అడిచానంటే కాల్లో దిగ్గాని బాబు రత్న ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది నాకు. ఆ మాటే 30 సంవత్సరాల క్రితం నా భర్త, నేను, నా పిల్లలం నిండు రోగాలు, నిండు కష్టాల్లో, నిండు కన్నెలతో, వ్యాపారం నష్టపోయి చచ్చిపోయే క్షణములో పాస్టర్ గారు, పాస్టమ్మ వచ్చి మాకు ప్రార్థన చేసి యేసు ప్రభుని మా ఇంట్లో ఉంచి వెళ్ళారు. బాగున్నాము. ఎన్నోసార్లు మా ముసలోడు చెప్పాను బాప్తిస్మం తీసుకుందామని. మా ముసలోడు ఎప్పుడే వద్దు వద్దు ఆగు ఆగని ఆయన గుండెగా ఆయన పోయాడు. కాలగమనంలో ఇంత వయసు వచ్చేసింది. ఇప్పుడు నేను చచ్చిపోతే ఆ మంచం మీద ఉండిపోతాను, పైకి లెగను, నన్ను చూసే దిక్కు లేరు. కానీ ఆమెకు వాక్యం బాగా తెలుసు. అందుకే నేను పట్టుబడి వచ్చాను. మనవడా, నువ్వు ముంచు, లేపు, అది బాప్తిస్మం. తర్వాత నువ్వు వదిలి నేను మునిగి చచ్చిపోతాను అంది. అదే సావు, అదే బాప్తిస్మం ఉంది. నేను అన్నాను, నేనే దొరికాను నీకు, నేను మీ ఓళ్ళు ఊరుకుంటారన్నా, ఎవరేమన్నారు అంది. అయినా వదల్లా, ముంచాను. లేపిన తర్వాత మునుగు పట్టుకున్నాను గట్టిగా. పట్టుకోగానే మరి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది బలం, నన్ను పట్టి ఇలా తిప్పి నన్ను ముంచింది. తర్వాత ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత లేపొద్దని 2 చేతులు దండం పెట్టిందమ్మ. అప్పుడు ఇడిపొచ్చింది నాకు. ఏం కష్టం వచ్చింది, ఏం బాధ వచ్చింది. బాప్తిస్మం పొందే వాళ్ళని ఆటంక పరచొద్దు, పొందే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మన కుటుంబంలో ఎవరు బాప్తిస్మం పొందకపోయినా రక్షణ పొందుదురుగాక. ఈ దీనుడు సాక్ష్యం అన్నారు. చెప్పండి, నా ఫస్ట్ వాక్యం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నేను యేసు ప్రభు, నేను ఎంత బాగుపడ్డాను. ఇక నేను నా జీవితంలో ఎంత షార్ట్కట్లో సాక్ష్యం చెప్పడం ఇదే ఫస్ట్ టైం. దేవునికి మహిమ కలుగును గాక.